సోషల్ మీడియా ద్వారా ఎదిగాను, ఇవాళ అదే నాకు శాపమైంది. ఇది సింగర్ మంగ్లీ ఆవేదన. మొదటి నుంచి ఆమె వీడియో అప్లోడ్ చేస్తే లక్షల వ్యూస్ వచ్చేటివి. సెలబ్రిటీ స్టేటస్కి వచ్చానని చెప్తున్న మంగ్లీ ఇప్పుడు ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆమెపై పంజగుట్ట పిఎస్లో బెదిరింపుల కేసు నమోదైంది. ఆ తర్వాత ఇదే పిఎస్ ముందు ఆమె తన ఆవేదనంతా వెళ్ళగక్కింది. అమాయకురాలినని చెప్పుకొచ్చింది, అభాగ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చింది, కాసేపు మీడియాను నిందించింది. దీనికి కౌంటర్గా మళ్ళీ ఆమె వ్యతిరేక వర్గం పోలీస్ స్టేషన్కి వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ హై డ్రామా నడిచింది. ఇంతకీ మంగ్లీ తప్పు చేసిందా? తప్పు చేసిన వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తోందా? అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. మంగ్లీ ఎపిసోడ్లో వివాదం. మరోసారి పిఎస్కు లాయర్ కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్లారు. లాయర్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్. లిక్కర్ తాగినట్లు తేల్చిన పోలీసులు. పక్కదారి పట్టిస్తున్నారన్న లాయర్. తెలుగు రాష్ట్రాల్లో మంగ్లీ ఎపిసోడ్ సెన్సేషనల్ గా మారింది. ఏకంగా 150 కోట్ల స్కామ్ చేశారంటూ లాయర్ సుబ్బారావు కేసు పెట్టడంతో సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సింగర్ మంగ్లీ. అంతేకాదు నార్సింగి పోలీస్ స్టేషన్లో సుబ్బారావుపై ఎదురు ఫిర్యాదు చేశారు. మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పాటల ప్రపంచం తప్ప ఎలాంటి బిజినెస్లు లేవని స్పష్టం చేశారు. కేవలం ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా. నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం. నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా. నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన. అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది. 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి ఈడ్చి. 2 రోజులుగా జరుగుతున్న ఈ వివాదంలో లాయర్ సుబ్బారావు మళ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మంగ్లీకి వ్యతిరేకంగా బాధితుల తరఫున ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే ఈయనకు ఊహించని షాక్ తగిలింది. పోలీస్ స్టేషన్లోనే సీన్ రివర్స్ అయింది. ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఆయనకే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. ప్రవర్తన తేడాగా ఉందని, మద్యం సేవించి వచ్చారని భావించిన పోలీసులు ఏకంగా స్టేషన్ లోపలే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. 27 పాయింట్లు రావడంతో సుబ్బారావు మద్యం సేవించారని తేలింది. నేను కూడా లేదు కదా సార్. పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా బ్లాక్ కార్డ్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్ కార్డ్ టెస్ట్ చేశారా? ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు. వెహికల్ డ్రైవింగ్ తాగి పొల్యూషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్నా. ఇప్పుడు ఎక్కడ తాగాను చెప్పింది ఎప్పుడు? ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుని ఏమండి? దీనిపై తీవ్రంగా స్పందించారు లాయర్ సుబ్బారావు. తాను రాత్రి మద్యం తాగానని, ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి వస్తే అనుమానిస్తారా, డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డానా అంటూ వాగ్వాదానికి దిగారు. కేసును తప్పుదోవ పట్టించడానికే పోలీసులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పంజగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా ఏదో విచిత్రంగా ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని. మరోవైపు ఫైనాన్స్ స్కామ్ పై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని క్లారిటీ ఇచ్చారు పంజాగుట్ట సిఐ రామకృష్ణ. సుబ్బారావును సింగర్ మంగ్లీ బెదిరించారనే ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. మంగ్లీ సైతం సుబ్బారావుపై ఫిర్యాదు చేయడంతో 2 ఫిర్యాదులను పరిశీలిస్తున్నామన్నారు. సుబ్బారావు వద్ద ఆల్కహాల్ వాసన రావడంతో టెస్ట్ కు ఆదేశించినట్లు చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ
ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. సుబ్బారావు గారు వారం రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్ గా ఆయన మెన్షన్ చేశారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకుని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకుని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామది. పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్ గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలా మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్ లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. మంగ్లీపై సుబ్బారావుపై మంగ్లీ కేసు పెట్టడంతో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ కేసు పోలీసుల చేతుల్లో ఉంది. ఓ పక్క లాయర్ సుబ్బారావు మంగ్లీపై ఆధారాలు చూపిస్తానంటున్నారు. మరోపక్క మంగ్లీ తనను కావాలనే టార్గెట్ చేశారని అంటున్నారు. మరి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.